వెల్కమ్ టు ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాల్యూమ్స్ అనేవి ఎలా రీడ్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వాల్యూమ్స్ అనేది ఏంటంటే క్రూషియల్ పార్ట్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేటప్పుడు రివర్సల్ పాయింట్లు అనేది చూపిస్తాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను. వాల్యూమ్ అనేది ఏంటంటే సపోజు నేను ఒక షేర్ అనేది బై చేశాను, ఓకే. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అదర్ పర్సన్ అనే అతను ఒక షేర్ అనేది సెల్ చేయాలి. ఈ రెండు కలిపితే ఒక ట్రాన్సాక్షన్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్? నవ్వు ఏంటంటే వాల్యూమ్ 1 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇదే షేర్ని 100 సార్లు బై చేశాను, ఓకేనా. వేరే పర్సన్ ఏంటంటే 100 టైమ్స్ సెల్ చేశాడు. ఇప్పుడు మనకి వాల్యూమ్ ఎంత అయిందంటే 100 అయింది. సో ఇక్కడ నంబర్ ఆఫ్ టైమ్స్ మనం బయ్యింగ్ సెల్లింగ్ చేస్తూ ఉంటే దాన్నే సింపుల్గా చెప్పాలి అంటే వాల్యూమ్ అంటాం. ఫ్రెండ్స్, ఓకే. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సెకండ్ పాయింట్, దీంట్లో వాల్యూమ్ అంటే ఫ్రెండ్స్ బోత్ సెల్లర్ ఉంటాడు, బయర్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ 10 మిలియన్ షేర్స్ అనే పర్టికులర్ స్టాక్లో ట్రేడ్ అయినాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేలో అనుకుందాం 10 మిలియన్ షేర్స్ ట్రేడ్ అయినాయి అంటే, దీంట్లో ఏంటంటే 10 మిలియన్ షేర్స్ బై చేశారు, ఓకే. 10 మిలియన్ షేర్స్ సెల్లింగ్ కూడా చేశారనమాట. ఈ ఇద్దరిని కలిపితేనే 10 మిలియన్ వాల్యూమ్ అంటాం. ఇది వాల్యూమ్ యొక్క బేసిక్ కాన్సెప్ట్. నా ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చార్ట్ అనేది పుల్ చేశాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాల్యూమ్స్ అనేది మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తాయి, ఓకే అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క క్యాండిల్ మీద ఫోకస్ చేయండి. ఈ క్యాండిల్ ట్రెండ్ రివర్సల్ క్యాండిల్, కొద్దిగా జూమ్ చేస్తున్నాను. ఈ యొక్క ట్రెండ్ రివర్సల్ క్యాండిల్ మనకి దీన్ని ఏమంటాం, రిజెక్షన్ క్యాండిల్ అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మీద బేస్ చేసుకుని రిజెక్షన్ క్యాండిల్ అంటాం. సో ఇక్కడ మార్కెట్ అనేది డ్రాప్ అవుతుంది, పెద్ద పెద్ద క్యాండిల్స్తో వస్తుంది. అంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే నేను అనేది రియల్ బాడీ పెద్దగా ఉంది చూడండి ఇక్కడ. బట్ ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూమ్ తగ్గుతూ వస్తుంది. అంటే ఈ యొక్క వాల్యూము ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే వితౌట్ వాల్యూమ్ అనేది మార్కెట్ కిందకి రావడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, ఓకే. బట్ సడన్గా ఈ పాయింట్లో చూడండి, ఈ యొక్క ఇండెసిషన్ అనుకోవచ్చు, రిజెక్షన్ అనుకోవచ్చు, వాల్యూమ్స్ లాస్ట్ 3-4 బార్స్ కంటే కూడా ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, దీన్ని సెల్లర్ ఏం చేస్తున్నాడంటే వచ్చి సెల్లింగ్ చేస్తున్నాడు, మార్కెట్ కిందకి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి. బట్ ఇమీడియట్గా ఏం చేశాడంటే బయరు యాంటిసిపేట్ ఎగెనెస్ట్గా అనమాట. ఏదైతే ఫ్లో వస్తుందో, ఫ్లో యాక్చువల్గా ఏంటంటే సెల్లింగ్ ఫోర్స్ ఎక్కువగా ఉంది, దాన్ని అబ్జార్బ్ చేసుకున్నాడు. సో ఇక్కడ క్వాంటిటీ అనేది ఎక్కువ అయిపోయింది. ఇద్దరు కొంచెం యాక్టివ్గా ఉండటం వల్ల చూడండి, ప్రీవియస్గా ఏంటంటే మనకి 2.9, ఇక్కడేమో 3.65 మిలియన్ షేర్స్ ట్రేడ్ అయినాయి. పెద్ద తేడా లేదు, ఇక్కడ ట్రేడ్ అయినాయి. ఆల్మోస్ట్ 3 మిలియన్ షేర్స్ ఇక్కడ ట్రేడ్ అయినాయి. బట్ ఏంటంటే ప్రైస్ని అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్లో ఎందుకు ట్రేడ్ అయినాయి, ఇక్కడ ట్రేడ్ అయితే ప్రైస్ పైకో కిందకో వెళ్ళాలి, ఇక్కడ న్యూట్రల్ అయిందంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే సెల్లింగ్ ఫోర్స్ వస్తుందో దాన్ని ఏం చేసాడంటే బయరు అబ్జార్బ్ చేసుకున్నాడని తెలుస్తుంది అనమాట. ఇట్ క్యాన్ బి ఏ ట్రెండ్ రివర్సల్. అగైన్ ఫ్రెండ్స్, మనం ఏంటంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మాత్రమే డెసిషన్ తీసుకోగలం, ఓకే. సో ఈ పాయింట్లో మనం అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఇది, ఓకే. సో కాంటెక్స్ట్లో ఇది ఎగ్జాక్ట్గా మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కాదు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ రావడం, ఆ మొమెంటం అనేది పికప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్ క్యాన్ బి ఏ షార్ట్ కవర్ అగైన్, ఓకే ఫ్రెండ్స్. దాని తర్వాత అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క హయ్యెస్ట్గా ఉన్న వాల్యూమ్ ఉన్న క్యాండిల్స్ ఇవి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ సేమ్ ఏంటంటే బయింగ్ జరుగుతుంది కదా, బయింగ్ జరుగుతుంది. ఇది చూడండి, బయర్స్ లెస్ యాక్టివ్గా ఉన్నారు. నేను ఏదైతే డాట్ మార్క్ చేస్తున్నానో ఆ డాట్ మార్క్ చేసిన దాన్ని అబ్జర్వ్ చేయండి. వాల్యూమ్స్ తగ్గిపోయినాయి, ఇక్కడ ప్రైస్ మాత్రం చాలా పెద్దగా పెరిగింది, చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ చూసుకుంటే 100 పాయింట్లు ఉంటుంది మనకి, ఓకే. ఒకసారి చూద్దాం, ఈ యొక్క డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. 150 పాయింట్లు ఉంది ఫ్రెండ్స్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో, ఓకే. 150 పాయింట్లు ప్రైస్ మూవ్ అయింది, దట్ ఈస్ గుడ్. బట్
వాల్యూమ్ అనేది తగ్గిపోయింది. ఇక్కడ ఎలా తెలుస్తుంది? నెక్స్ట్ బార్ చూడండి, నెక్స్ట్ బార్ వాల్యూమ్ మనకి హ్యూజ్గా వచ్చింది. ఇక్కడ 10:05కి ఈ క్యాండిల్లో వాల్యూమ్ హ్యూజ్గా వచ్చింది, ప్రీవియస్ వాల్యూమ్ కంటే ఎక్కువగా ఉంది. బట్ ప్రైస్లో ఏమైందంటే నేరో రేంజ్ అనేది ఇక్కడలాగే స్మాల్ కంజంక్షన్ అనేది కనిపిస్తుంది. స్మాల్ రేంజ్, ఇది రియల్ బాడీ చాలా చాలా నేరోగా ఉంది. దీని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే బయర్ ఏం చేస్తున్నాడంటే పైకి వెళ్తుంది కదా అని చెప్పేసి బై చేస్తున్నాడు, సెల్లర్ ఏం చేస్తున్నాడంటే సెల్లింగ్ చేస్తున్నాడు అనమాట. ఓకేనా, ఇక్కడ సెల్లింగ్ చేస్తున్నాడు. ఓకే, ఎనఫ్ క్వాంటిటీ అనేది నా దగ్గర ఉంది, నేను మీకు సప్లై చేస్తాను అని చెప్పేసి. సో దానివల్ల ఏంటంటే ప్రైస్ ఇక్కడ పైకి వెళ్ళలేదు, ఓకే, అండ్ కిందకు కూడా వెళ్ళలేదు, న్యూట్రల్గా ఉంది. హెవీ వాల్యూమ్స్ రావడం జరిగిందన్నమాట. హెవీ వాల్యూమ్స్ ఎప్పుడైతే వస్తున్నాయో ప్రైస్లో మనం గమనించాల్సింది ఏంటంటే యాక్టివిటీ. ఇక్కడ యాక్టివిటీ ఎలా ఉంది? నేరో అయిపోయింది. నేరో అయిపోయిందంటే సేమ్ ఇక్కడ కూడా నేరో అయిపోయింది, ఆపోజిట్ వెళ్ళింది. సో ప్రాబబిలిటీ ఉంది మనకి కిందకి వెళ్ళటానికి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఏదైతే నేను డాట్ మార్క్ చేస్తున్నానో ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేయండి. ఇది వెరీ బిగ్ క్యాండిల్ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్లో చూసుకుంటే పెద్ద క్యాండిల్ ఇది. బట్ ఈ కేసులో ఫ్రెండ్స్ మనం చూస్తే వాల్యూము చాలా లెస్గా పార్టిసిపేట్ చేస్తుంది. ఇక్కడ ప్రైస్ ఏమో ఎక్స్పాండ్ అవుతుంది పైకి, బట్ వాల్యూమ్ తగ్గిపోతుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. అగైన్ దిస్ క్యాండిల్ చూడండి, మనకి ఇదేంటి ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఆ క్యాండిల్ స్టిక్ షూటింగ్ స్టార్ అనమాట, అంటే హైయర్ లెవెల్స్లో సెల్లింగ్ జరుగుతుంది. ఇక్కడ చూడండి బయర్ ఏం చేశాడంటే బై చేశాడు, ఇంకా పైకి మూవ్ అవుతుందని చెప్పేసి. సో ఏంటంటే రిటైలర్స్కి తెలియదు మూమెంటం ఎక్కడ దాకా వెళుతుంది అనేది తెలియదు. సో దే కీప్ ఆన్ బయింగ్ అనమాట. ఏదో ఒక 10 పాయింట్లు 20 పాయింట్లు మూవ్ అయితే మనకి బెనిఫిట్ వస్తుందని చెప్పేసి. బట్ ఏంటంటే వాల్యూమ్స్ మనకేంటంటే అలర్ట్ చేస్తున్నాయి. ఈ పాయింట్ దగ్గర ఏం చేస్తుందంటే హ్యూజ్ వాల్యూమ్ వచ్చింది, బట్ ప్రైస్ ఏమవుతుంది, కంజెక్షన్ జరుగుతుంది. ఇక్కడ ట్రెండ్ ఏంటి, అప్ ట్రెండ్లో ఆపోజిట్ ప్లే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత ఇండెసిషన్, హ్యాంగింగ్ మ్యాన్, హ్యామర్, దాని తర్వాత ఫాలోఅప్ క్యాండిల్. జనరల్గా ఏంటంటే ఆఫ్టర్ ఫాలోఅప్ క్యాండిల్ మనం ఎంట్రీ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా కన్సోల్డేషన్ అనమాట. ఓకే, సో ఇదే కాదు ఫ్రెండ్స్, నిన్న అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి హ్యూజ్ వాల్యూమ్ వచ్చింది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ చూడండి హ్యూజ్ వాల్యూమ్ వచ్చింది. ఓకే, ఇక్కడ 1 2 3 4 5 6 క్యాండిల్ కంపేర్ చేసుకున్నా మనకి ఇంత వాల్యూమ్ అనేది రాలేదు, హ్యూజ్ వాల్యూమ్ అని వచ్చింది. ఎలా వచ్చింది, మార్కెట్ అనేది కిందకు వస్తూ ఉంది, హ్యూజ్ వాల్యూమ్ వచ్చింది. మీనింగ్ ఏంటంటే సెల్లర్ ఏం చేస్తున్నాడు అంటే కిందకి వెళ్ళిద్ది కదా అని చెప్పేసి సెల్లింగ్ చేస్తున్నాడు, బయర్ ఏం చేశాడంటే అబ్జార్బ్ చేసుకున్నాడు. ఇక్కడ ఎలా తెలుస్తుంది మనకి, వాల్యూమ్స్ అనేది పెరిగినాయి, ప్రైస్ అనేది కంజంక్షన్ అయిపోయింది, ఇక్కడ న్యూట్రల్ అయిపోయింది ఆల్మోస్ట్. అక్కడ నుంచి కూడా పెద్దగా పైకి వెళ్ళలేదు, బట్ ఏంటంటే మేబీ ఇక్కడి నుంచి ఒక 100 పాయింట్స్ దాకా మూవ్ అవటం అనేది జరిగింది. బట్ ఏంటంటే ఇవన్నీ కీ పాయింట్స్ అనమాట మనకి. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఇది వెరీ బిగ్ టర్నింగ్ పాయింట్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ప్రైస్ యాక్షన్తో కంబైన్ చేయాలి ఎప్పుడు కూడాను వాల్యూమ్ని. మనకి ఇక్కడ సెల్లింగ్ జరుగుతూ వచ్చింది, స్లోగా సెల్లింగ్ జరిగింది, ఇక్కడ ఇండెసిషన్ ఫార్మేషన్ జరిగింది. సో ఆల్మోస్ట్ ఇది ఇండెసిషన్లో హ్యూజ్ వాల్యూమ్ రావడం జరిగింది. చూడండి మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుంది. డౌన్ ట్రెండ్ వచ్చింది ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి ఇది డౌన్ ట్రెండ్. ఓకే, అంటే మొమెంటం వచ్చింది. దాని తర్వాత ఈ క్యాండిల్లో ఏంటంటే అబ్జార్బ్ చేసుకున్నారు ఏది, సెల్లర్స్ని, అంతే కదా, వాల్యూమ్ రైజ్ అయింది ఇక్కడ మనకి. ఓకే, దట్ ఈజ్ గుడ్. దాని తర్వాత మనకి గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ప్రైస్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కానీ వాల్యూమ్ అయితే చాలా తక్కువ పార్టిసిపేట్ చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ న్యూట్రల్ క్యాండిల్ వచ్చింది, హ్యూజ్ వాల్యూమ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ హ్యూజ్ వాల్యూమ్ వచ్చిందంటే ఫ్రెండ్స్ మీనింగ్ ఏంటంటే మనకి అబ్జార్ప్షన్ చేసుకుంటున్నారు ట్రెండ్కి. ఇది ట్రెండ్ డౌన్ ఇక్కడ, అంటే షార్ట్ టర్మ్లో నేను మాట్లాడుతాను, ట్రెండ్ ఈజ్ డౌన్. బట్ హ్యూజ్ వాల్యూమ్స్ వస్తున్నాయి, ప్రైస్లో ఇండెసిషన్ ఉందంటే ఆపోజిట్ ప్లేయర్స్ అనేవాళ్ళు దాన్ని డిఫెండ్ చేస్తున్నారు అనమాట, ఆ లెవెల్ని హోల్డ్ చేస్తున్నారు, అక్కడ అక్యుములేషన్ చేసుకుంటున్నారు అనొచ్చు సింపుల్గా చెప్పాలి అంటే. ఇక్కడ అగైన్ మనం ఎలా ఎంట్రీ తీసుకుంటాం, ఈ క్యాండిల్ దగ్గర మనం వాల్యూమ్ చూసుకోవచ్చు అంటే అలా చూడలేము, మనం ప్రైస్ని చూసుకోవాలి. ప్రైస్ ఏంటంటే ఒక నేరో రేంజ్లో ట్రేడ్ అయిన తర్వాత ఎప్పుడైతే మనకి ఈ మొమెంటమ్ క్యాండిల్ అనేది పికప్ అవుతుందో దెన్ ఏంటంటే మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళ యొక్క యాక్టివిటీని మనం అబ్జర్వ్ చేసుకునే అండ్ అనలైజ్ చేసుకునే అవకాశం అనేది ఈ వాల్యూమ్ ద్వారా మనకు వస్తుంది ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ వాల్యూమ్ అండ్ ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.